నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవడేం చేసినా సరే ఎప్పుడు పుట్టిందో తెలియని ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని విడదీయడం సాధ్యం కాదు అని చరిత్ర నిరూపించింది, నిరూపించబోతోంది కూడా. అయినా కూడా రాక్షసమూక ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి వీళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే అమ్మో మారిపోతుందాయేమో అనే భయం కూడా కలుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఐ థింక్ ద లల్లా ఏదో ఛానల్ అండి. ఆ ఛానల్ నుంచి ఒక 3 minutes వీడియోని సోషల్ మీడియా మొత్తంలో వైరల్ చేసిండ్రు. ఆ వీడియో వింటున్నంతసేపు నాకు బాబోయ్ ఇంత పెద్ద పకడ్బందీ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారా, ఇదే గనక జరిగితే సెక్యులర్ దేశం కాస్త ఇస్లాం దేశంగా మారిపోతుందా? ఎందుకంటే సెక్యులర్ దేశమైనా ఇస్లాం దేశమైనా పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడ హిందువుల మనోభావాలకు అర్థం ఉండదు కాబట్టి. కానీ పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోతే మన ఆడపిల్లలు మనము ఏమైపోతాము, హిందూ అనే పదం లేకుండా ఎలా చేస్తారని కొంచెం భయం. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతాను, నీకు పొద్దున్న లేస్తే ఇదే పని అంటే నాకు ఆ పని కల్పిస్తుందే వీళ్ళు మారితే నాకు ఆ పని ఉండదు కదా. ఏం జరిగిందో ముందు ఈ వీడియో చూడండి. ఇది ఆ ఛానల్ వాళ్ళకి సంబంధించిందండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూపించాలనే ఉద్దేశంతోనే ప్లే చేస్తున్నాం. వీళ్ళ అసలు ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయనేది తెలియజేయడం కోసం. 16-18 बच्चे हैं। 16-18 बच्चे। हाँ, क्या बात कर रहे हैं? मैं कर रहा हूँ, सही के सच में कह रहा हूँ। आप किसी को देखे हैं या ऐसे सुनी हैं हमारे गांव क्यों में नहीं साले देखे? हैं। गांव में हमारे गांव में है बहुत सारे लोग जिनके 15-15 14-14 बच्चे हैं। क्या बात कर रहे हैं? बात तो वही कर रहा हूँ जो हकीकत है। एक साल में कम से कम 1000 वोट बढ़ाते हैं। हर गांव में 1000-2000 साल में वोट बढ़ते हैं मुसलमानों के। क्यों ऐसा क्यों करते क्यों ऐसे बच्चे वो ज्यादा होते? ऐसा इसलिए करते हैं कि जितने वोट बढ़ेंगे हमारे मुल्क की जो है ताकत बढ़ेगी, हम जो विश्व गुरु बनेंगे। विश्व गुरु जबान से बोलने से थोड़ी बनता है, कुछ करना भी तो पड़ता है ना। हैं? आबादी बढ़ेगी और खाने को नहीं है तो ये ठीक है क्या? खाने को कैसे नहीं है? अभी आप कितने टाइम खाते हैं दिन में? हम तो 2 ही टाइम खाते हैं। ये सब 3-3 टाइम खाने वाले हैं। और क्या खाते हैं आप? तो जो है गेहूं की फल की खाते होंगे। ये सब बाजरे की 2-2 3-3 रोटी खाने वाले आदमी, तो ताकत तो आएगी ना। बाजरा तो ताकतवर होता है, उसमें घी और जो है गुड़ वगैरह सब मिला करके फिर छाछ राबड़ी ताकतवर चीजें। हमारे भूख मर रहे हैं। 10 बच्चा है, वो 500 रुपये 5000 शाम के लाते, एक 500 रुपये लेके आता है। क्या है, आप भी सोचो। तो गजब बात कर रहे हैं। सरकार का जोर है कि 2 बच्चे अच्छे, आप लोग कह रहे हैं 16-16। वो तो किस्मत की खा रहे हैं ना। ये थोड़ी है कि 2 से लखपति हो जाएगा, एक वाला ज्यादा वाला। इसमें एक पॉइंट और है, उसका भी मैं आपके सामने खुलासा कर देता हूँ। लोग जैसे अभी इन्होंने कहा कि 16-16 बच्चे हैं। ఇది ద లలన్ టాప్ అనే ఛానల్కి సంబంధించింది. ఇది చునావ్ యాత్ర అనే ఒక ప్రోగ్రాం ద్వారా చేసినట్టున్నారు. కానీ అన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు. వీళ్ళ అస్సలు మెంటాలిటీ ఏంటి అనేది బయటపడ్డది. ఇక్కడ ఒక రిపోర్టర్ అడిగాడు, ఈ గ్రామంలో ఎంత జనాభా ఉంటుందంటే మా గ్రామాల్లో ప్రతి వ్యక్తి కూడా 14 నుంచి 16 మంది పిల్లల్ని కంటారు ముస్లిమ్స్. ఆశ్చర్యపోయిండు. ఒక్కరు ముద్దు అంతకంటే వద్దు అనుకుంటున్న ఈ దేశంలో ఒక్కొక్కడు 14 నుంచి 16 మంది పిల్లల్ని కంటవేంది అని. ఎందుకు అని అడిగినరు. ఎందుకు అంతమంది పిల్లల్ని కంటారు అని అడిగితే దానికి చెప్పింది, ప్రతి సంవత్సరం మా గ్రామంలో 1000 ఓట్లను పెంచుతాం. 1000 ఓట్లను, ముస్లిం ఓట్లను పెంచడం కోసం, రాబోయే రోజుల్లో ముస్లిం ఓట్లు పెరగడం కోసం ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటూ వస్తున్నారు. అసలు భారతదేశం నిజంగా విశ్వగురువుగా మారుతుందా అని సవాల్ చేస్తాను వాళ్ళు. ప్రభుత్వం 2 పిల్లలు సరిపోతుంది కదా అని చెప్తే మేము ప్రభుత్వాన్ని ఏమైనా సహాయం అడుగుతున్నామా? మేము ఇష్టం వచ్చినట్టు తింటున్నాం ఉంటున్నాం, మాకు చెప్పే హక్కేంది అని అంటారు. చూసిండ్రా, భారతదేశం విశ్వగురువు కాకుండా ఇస్లామిక్ దేశంగా మార్చడం కోసం రేపటి రాజకీయాలలో తమ ఓటు బ్యాంకుని పెంచుకొని తమ గుప్పెట్లోకి భారతదేశాన్ని తీసుకురావడం కోసం ఎంత పెద్ద కుట్ర నడుస్తుంది అనేది. ఒక పక్క నుంచి లవ్ జిహాద్, మరో పక్క నుంచి ల్యాండ్ జిహాద్, ఇంకో పక్క నుంచి తూక్ జిహాద్. ఇవి సరిపోనట్టు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, మినీ పాకిస్తానీ గాళ్ళు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, ఇక్కడ ఆడపిల్లలు, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయం, ఇక్కడ దేవాలయాలు, ఇవన్నీ కొల్లగొడుతూనే ఇంకో పక్క నుంచి వీటన్నిటినీ కొల్లగొట్టినా ఎవడూ పట్టించుకోకుండా ఉండాలంటే రాజకీయాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. రాజకీయాలు తమ గుప్పెట్లోకి రావాలి అంటే ఓటు బ్యాంకు పెరగాలి. దానికోసం
దేనికైనా సిద్ధం, 14 నుంచి 16 మంది పిల్లల్ని గంటాం, విశ్వగురువుగా ఎలా మారుతుంది అని సవాల్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయి మన మధ్య, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుటుంబ నియంత్రణ అనేది భారతదేశంలో ఉన్న అందరికీ ఒక రాజ్యాంగం ఎలాగో ఒకే చట్టం రావాలి, ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి 9 సంవత్సరాల 10 సంవత్సరాల పోరగాడికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది కదా ఇందిరాగాంధీ. అలాగే ఈరోజు నియంత్రణ ఆపరేషన్ చేయించుకోను అన్న అన్యమతాలను కూడా గుంజకపోయి నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. లేదు అంటే భారతదేశం ఈరోజు చాణక్య తెలివితేటలు ఉన్న రాజకీయ నాయకుల వల్ల ఇలాంటి వాళ్ళని తొక్కి పెట్టగలుగుతుంది. కానీ రేపు గనక పుసుక్కున కాంగ్రెస్కి అధికారం వచ్చింది అనుకో, మన బతుకులు కేల్కతం, దుకాన్ బంద్. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సుడో సెక్యులర్ ఆలోచన లేని ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ దేశంలోని పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చట్ట ప్రకారం అందరికీ జరగాల్సిందే. అండ్ హిందువులు కూడా ఆలోచించండి. చూసిందా, 14 మంది 16 మంది పిల్లల్ని కన్నా మేము ఏమైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నామా? ఉత్తపుక్యానికి వాళ్ళే ఇస్తారు, మాకు మైనారిటీలని తిని కూర్చుంటున్నాం అని ధైర్యంగా చెప్తుంటే, మనం ఉద్యోగాలు ఇన్ని చేసుకుంటూ మెజారిటీగా ఉన్న అమ్మో ఒక్క పిల్లగాడా, అంతకుమించి మన వల్ల ఇద్దా పిన్ని పెంచటం, ఆ ఫీజులు కట్టగలుగుతామా పిన్ని అనుకుంటూ కూర్చుంటే, రేపు నీ బిడ్డ నీ కొడుకు నీ మతంలో కాదు, నీ ధర్మంలో కాదు, నీకు పిండం పెట్టడానికి కూడా ఉండడు. గుర్తుపెట్టుకోండి. కటువుగా చెప్పినా నిజాలు మాత్రమే చెప్తా. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్, ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడంతో పాటు వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఇంకా ఆర్ వాయిస్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై శ్రీరామ్.